హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం చట్నీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ పొడితో చట్నీని కలిపేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి లేదా చట్నీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ చట్నీ పొడితో మనం చట్నీని చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ చట్నీ పొడిని ఎలా చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఈ చట్నీ పొడిని తయారు చేసుకోవడానికైతే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఈ వేరుశనగ గుళ్ళను లోపలి వరకు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. చట్నీ పొడిని మనం నిల్వుంచుకుంటాం కాబట్టి అసలు పచ్చిదనం అనేదే ఉండకూడదు. పచ్చిదనం లేకుండా లోపల వరకు బాగా ఫ్రై అయ్యేటట్టు నిదానంగా ఇలా గిరిట పెట్టి కలుపుకుంటూ వేరుశనగ గుళ్ళని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న వేరుశనగ గుళ్ళు మాడిపోకుండా దగ్గరుండి గరిటె పెట్టి కలుపుకుంటూ చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న వేరుశనగ గుళ్ళను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 12 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 12 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒకవేళ మంట ఎక్కువగా ఉంటే 10 ఎండుమిర్చిని తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. తరువాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల అల్లం ముక్కలో అస్సలు పచ్చిదనం అనేదే లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం అల్లాన్ని ముక్కలు ముక్కలుగా వేసామంటే సరిగ్గా లోపల వరకు ఫ్రై అవ్వదు. ఇలా స్లైసెస్ లాగా చేసుకొని వేసుకుంటే బాగా డ్రై అయ్యేలాగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఇలా అల్లాన్ని స్లైసెస్ లాగా చేసుకొని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టుగా చింతపండును తీసుకొని చింతపండును కూడా వేడి చేసుకోవాలి. మనం నిల్పుంచుకుంటున్నాం కాబట్టి మనం వేసుకునే దినుసులు ఏవి కూడా పచ్చిగా ఉండకూడదు. అన్నీ ఇలా వేడి చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నింటినీ గిరిటబెట్టి కలుపుకుంటూ వేడి చేసుకోండి. ఇక్కడ అల్లం చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో, క్రిస్పీగా కూడా అయిపోయింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని ముందుగానే శుభ్రం చేసుకొని ఇలా ఆరబెట్టుకొని ఉంచుకోండి. ఇలా శుభ్రం చేసుకుని కరివేపాకుని వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకులో ఉండే పచ్చిదనం పోయి కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలి. అంతవరకు తప్పకుండా వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి, మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా గరిటె పెట్టి కలుపుకుంటూ అన్నింటినీ వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని ఇలా చేత్తో ఒక్కసారి నలిపి చూడండి. ఈజీగా పొడి పొడిగా అయిపోయిందంటే కరివేపాకు కూడా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ ప్యాన్లోని దినుసులన్నీ ఇలాగా ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి ప్లేట్లోకి వేసేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు చట్నీ పప్పు ఉంటాయి కదా, చట్నీ పప్పును వేసుకొని చట్నీ పప్పును కూడా కొంచెం వేడి చేసుకోవాలి. 1 కప్పు వేరుశనగ గుళ్ళకి అరకప్పు చట్నీ పప్పు అయితే సరిపోతుంది. మనం తీసుకున్న ఈ చట్నీ పప్పుని ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ చక్కగా వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వేడికి త్వరగానే అవి ఫ్రై అయిపోతాయి. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ముందుగా మనం ఏ ప్లేట్లో అయితే వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, కొబ్బరి ఇవి వేసుకొని ఉంచుకున్నాం కదా, ఇందులోనే కలిపేసేసేయండి. ఇప్పుడు వీటిని కూడా వేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా చేత్తో ఒకసారి కలిపేసుకోండి. ఇలా అన్నింటినీ కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు వేసుకోకూడదు. చూసారు కదా, ఇలా అన్నింటినీ కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేరుశనగ గుళ్ళను చూడండి, ఇలా జస్ట్ మనం చేత్తో అలా నలిపామంటే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేయించుకుంటే మనకి చక్కగా వేగినట్టు అర్థం. ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ని వేసుకొని అన్నింటినీ పూర్తిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. లేదా ముందుగా కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చిని మెత్తగా చేసుకొని తర్వాత వేరుశనగ గుళ్ళు, శనగపప్పుని వేసుకొనైనా మెత్తగా చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ వల్ల వేడవుతుంది కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా తగ్గినట్లయితే కలుపుకొని దీనిని స్టోర్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసా తీసుకొని అందులోకి వేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా చట్నీని కలిపేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన దానిలో వేసుకొని స్టోర్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలు అస్సలు పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా. ఇలా ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ పొడితో చట్నీని ఎలా కలుపుకోవాలో చూద్దాం. మీకు ఎంత కావాలో అంత పొడిని తీసుకొని అందులోకి గోరువెచ్చటి నీళ్ళను వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేశారంటే సెట్ అయిపోతుంది. ముందుగానే ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వేయండి. తర్వాత మీకు ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇంతేనండి, చట్నీ సింపుల్గా రెడీ అయిపోతుంది. కావాలంటే దీనిని తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.